ఈ వీడియోలో మల్టిపుల్ స్క్లెరోసిస్కు సహజంగా సహాయపడే ఆశ్చర్యకరమైన గట్ హెల్త్ సూపర్ ఫుడ్ గురించి నేను చర్చించబోతున్నాను. ఈ వీడియోను మీరు పూర్తిగా చూడాలని అనిపిస్తుంది. అందరికీ నమస్తే. నేను డాక్టర్ చాను దాసరి. మైండ్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి నా క్లయింట్లకు ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు డైజెస్టివ్ డిస్ఫంక్షన్ పరిష్కరించడంలో సహాయపడుతున్నాను. ఈ క్లినికల్ విధానం వందలాది రోగులకు కాంప్లెక్స్ చికిత్సలు లేకుండా 6 వారాల్లోనే వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది. మీరు ఈమెయిల్స్కు శాశ్వత పరిష్కారం కనుగొనడంలో ఆసక్తి ఉండి త్వరగా ఫలితాలు పొందాలనుకుంటే క్రింద ఉన్న లింక్ను చూడండి. మీరు ఒక పేజీకి వెళ్తారు, అక్కడ మీ ఇమెయిల్ను నమోదు చేస్తే నేను నా క్లయింట్లకు మల్టిపుల్ స్క్లెరోసిస్తో ఆరోగ్యాన్ని 6 వారాల్లో పొందడంలో సహాయపడిన ప్రోటోకాల్స్ను వివరించే ఉచిత శిక్షణను పొందుతారు. మీకు అవసరమైన ప్రతిదీ అక్కడే ఉంది. ఉచిత గైడ్లు, కేస్ స్టడీలు సహా. సూపర్ ఫుడ్స్ వెనుక ఉన్న శాస్త్రాన్ని, అవి గట్ను ఆరోగ్యంగా మార్చడంలో ఎందుకు పనిచేస్తాయో నేను మీకు చూపించబోతున్నాను. దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవాలో, మల్టిపుల్ స్క్లెరోసిస్ వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ను ఎదుర్కొనడానికి మీ ప్రణాళికను రూపొందించుకోవాలో ఉపయోగకరమైన సూచనలను నేను మీకు ఇవ్వబోతున్నాను. ఇప్పుడు ముందుకు సాగే ముందు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయడం, తద్వారా సమాచారం మీకు అందుతుంది. మల్టిపుల్ స్క్లెరోసిస్ లక్షణాలను తగ్గించుకోవాలనుకునే వారికి ఇవి వీడియోలు. ఇవి నిజంగా ఉపయోగకరమైన సమాచారం మీరు మరెక్కడా పొందలేరు. ఇప్పుడు కొంత నేపథ్యం గురించి మాట్లాడుకుందాం. చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే అన్ని ఆహారాలు ఒకేలా ఉంటాయని, తాము ఏది కావాలంటే అది తినొచ్చని, అలా చేస్తే తమ ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుందని అనుకోవడం. ప్రతి ఒక్కరూ వేర్వేరుగా ఉండొచ్చు, కానీ నిజం ఏమిటంటే మీ నియంత్రణలోనే ఉండే కొన్ని ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడతాయి, తద్వారా మల్టిపుల్ స్క్లెరోసిస్ లక్షణాలపై గొప్ప ప్రభావం చూపుతాయి. దానికి ఒక మార్గం, అంటే ఉత్తమమైన మార్గం, మీ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. ఇది నా క్లినిక్లో నేర్పుతాను. మీరు చూడబోయే విషయాలు నేరుగా నా మైండ్ గట్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నవి. అక్కడ మీలాంటి వారు తమ మల్టిపుల్ స్క్లెరోసిస్ లక్షణాలను పూర్తిగా ఎలా జయించాలో నేర్చుకుంటారు. డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా కూడా గమనించండి, మన గట్లో ట్రిలియన్కు పైగా ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి. అది ట్రిలియన్ టితో. కాబట్టి ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ వల్ల కలిగే కొన్ని పరిస్థితులకు గట్ ఆరోగ్యంతో బలమైన సంబంధం ఉంటుంది. ఇప్పుడు గట్ ఆరోగ్య విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ వీడియోలో మీతో పంచుకోదగిన కొన్ని ఉపయోగకరమైన భావనలు ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ టైం అనే భావనను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇది ఆహారం జిఐ ట్రాక్ట్లో ప్రయాణించడానికి పడే సమయం. సాధారణంగా ఆహారం చిన్న ప్రేగులో 4 నుంచి 6 గంటలు, పెద్ద ప్రేగులో సుమారు 12 గంటలు ప్రయాణిస్తుంది. కానీ మీరు కబ్జా సమస్యతో బాధపడుతూ బ్యాక్టీరియా అధికంగా పెరిగిన పరిస్థితిని ఊహించండి. అప్పుడు కొన్నిసార్లు ఇది పూర్తిగా బయటకు రావడానికి కొన్ని రోజులు లేదా వారం వరకు కూడా పడవచ్చు. ప్రేగులో ఎక్కువసేపు మిగిలిపోయే ఏదైనా ఆహారాన్ని వివరించడానికి నేను లింగరింగ్ ఫుడ్స్ అనే పదాన్ని ఉపయోగించాను. ఈ జాబితాలో మాంసాలు, చీజ్లు, చక్కెరలు, అలాగే పిండి లేదా బ్రెడ్ వంటి సులభంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎంతసేపు ఎక్కువగా ఉండటం అనేది ఎంత బాగుంది? 12 గంటలకు మించి ఏదైనా ఎక్కువే అంటే మీరు రోజులో అనేకసార్లు మలం తీయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. రోజుకు 2 నుంచి 4 సార్లు మలం తీయడం ప్రపంచవ్యాప్తంగా మన మనిషి చరిత్రలో కూడా సాధారణం మరియు ఆదర్శవంతమైనదే. మన పూర్వీకులు ఆహారం కోసం వెతుకుతూ ఉండగా వారు రోజుకు 2 నుంచి 4 సార్లు మలం తీయేవారు. ఈ రోజుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనం రోజుకు ఒక్కసారి అయినా మలం తీయగలిగితే అదృష్టమే. నా క్లయింట్లు బ్యాక్టీరియా పెరుగుదల, ఐబిఎస్, మలబద్ధకం సమస్యలతో బాధపడుతున్నారు. వారిలో కొందరు వారానికి 2 సార్లు మాత్రమే మలం తీయగలుగుతారు. వాపు, అలసట, ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ ఆహారాలు ఎందుకు ఎక్కువసేపు కడుపులో మిగిలిపోతాయి? గమనించండి, నేను చెప్పిన జాబితాలో మాంసం, పాల ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ధాన్యాలు మరియు చక్కెర ఉన్నాయి. ఇది పూర్తిగా ఈ ఆహారాల్లో ఉండే ఫైబర్ పరిమాణానికి సంబంధించింది. ఫైబర్ గురించి చెప్పగానే చాలా మందికి మెటామ్యూసిల్ లేదా నీటిలో కలిపి తాగే మందపాటి పొడి గుర్తుకు వస్తుంది.
కానీ నేను ఫైబర్ గురించి, ముఖ్యంగా అజీరక ఫైబర్ గురించి మాట్లాడుతున్నప్పుడు, నేను మొక్కలు మరియు కూరగాయల్లో ఉండే ఆమ్రోగే తింటే కొరుక్కునే పదార్థాన్ని ఉద్దేశిస్తున్నాను. ఉదాహరణకి సెలరీని మీరు కొరుకుతూ తింటే, చివరికి మీరు పూర్తిగా మ్రోయలేని, మిగిలిపోయే పదార్థం ఉంటుంది. దాన్ని మీరు చివరికి మింగేయాల్సి వస్తుంది. అదే విషయం బ్రోకోలీ, కేల్, క్యారెట్లతో కూడా జరుగుతుంది. ఈ మ్రోగే పదార్థం మన పేగుల్లో జీర్ణం కాదు, కానీ ఇది రెండు ముఖ్యమైన పనులు చేస్తుంది. ఒకటి, ఇది నీటిని ఆకర్షించి మలాన్ని మృదువుగా, సులభంగా మారుస్తుంది. 2, ఇది పేగులు మరియు పెద్ద పేగులో చెడు బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకుంటుంది. అందుకే చాలామంది ఫైబర్ను ప్రీబయోటిక్గా ఎందుకు మాట్లాడతారంటే, ఇది మీ పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి ఆరోగ్యానికి సహాయపడుతుంది. మరియు చెప్పాలంటే, ప్రీబయోటిక్స్లో ఏదైనా ప్రత్యేకత లేదా గొప్పదనం లేదు. కాబట్టి మార్కెటింగ్ మాటలకు మోసపోవద్దు. అన్ని ప్రీబయోటిక్స్ అనేవి అసలు ఫైబర్నే. మీరు వాటిని మీ ఆహారం ద్వారా తగినంతగా పొందాలి. నాకు అనిపించేది ఫైబర్ను తక్కువగా అంచనా వేస్తున్నారు, కానీ ఇది తప్పనిసరి పోషకం. ఇది మొక్కల్లో లభించేది కాబట్టి అవసరమైన ఫైటోన్యూట్రియంట్గా పరిగణిస్తారు. అధిక ఫైబర్ ఉన్న ఆహారాలకి కొన్ని ఉదాహరణలు ఏమిటి? ఇవి ఉన్నాయి. ఈ జాబితాలో మొలకలు, మైక్రోగ్రీన్స్, బ్రోకోలీ, సెలరీ, క్యారెట్లు, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ, ఎల్డర్బెర్రీ వంటి ముదురు బెర్రీలు, అవకాడో, బాదం, పెకాన్, వాల్నట్లు, మినుములు, బీన్స్, పప్పులు, క్వినోవా, ముల్లంగి, బీట్రూట్లు ఉన్నాయి. ఇవి అన్నీ మీరు రోజు తినే ఆహారంలో 75% భాగాన్ని ఉండాలి. అప్పుడు మీరు తగినంత ఫైబర్ను పొందుతున్నారని తెలుసుకోవచ్చు. అందుకే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని లోతుగా వెళ్ళి ఫైబర్ నిష్పత్తుల భావనను చర్చిస్తాను. నా అభిప్రాయంలో ఈ ఫైబర్ నిష్పత్తుల భావనను అర్థం చేసుకుంటే ఇప్పటివరకు కనిపెట్టిన ప్రతి ఒక్క వెయిట్ లాస్ డైట్ ప్రాథమికతను అర్థం చేసుకోగలుగుతారు. నేను దీన్ని ఇక్కడ చేర్చాను ఎందుకంటే లక్ష్యాన్ని సాధించడానికి ఏ రకమైన ఆహారాలపై దృష్టి పెట్టాలో నిర్ణయించుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది. ఫిట్నెస్ మరియు పోషణ ప్రపంచాన్ని మీకు చూపిస్తుంది. మన పూర్వీకుల ఆహారం, మనం ప్రకృతిలోంచి ఆహారం సేకరించేటప్పుడు 100 గ్రాముల ఫైబర్తో ఉండేది. ఇప్పుడు మనం తినే ప్యాకేజ్ మరియు ప్రాసెస్ ఫుడ్స్ను పరిగణనలోకి తీసుకుంటే మన ఆహారంలో 20 గ్రాముల ఫైబర్ ఉన్న అదృష్టమే. ఇక్కడ నేను ఫైబర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నీటిలో కలిపి తాగే పొడి ఫైబర్ గురించి కాదు. మీరు మింగడానికి మళ్ళీ నమలాల్సిన ఫైబర్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఉదాహరణకు సెలరీ లేదా క్యాబేజీ. ఇది ఎందుకు ముఖ్యం? మన ఆంతర్య వ్యవస్థ ప్రతి 20 కాలరీలకు 1 గ్రాము ఫైబర్ ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది. ప్రతి 100 కాలరీలకు 1 గ్రాము ఫైబర్. ఆ ఫైబర్తో పాటు మీరు రోజుకు 1 గ్యాలన్ నీటిని తాగాలి, ఎందుకంటే ఆ ద్రవం ఫైబర్ ఆహార వ్యర్థాల్లో నిల్వ శరీరం నుండి త్వరగా బయటపడతాయి. ఫైబర్ నిష్పత్తులు ముఖ్యం ఎందుకంటే అవే మీ పేగులు ఎంత బాగా పనిచేస్తాయో, మీ శరీరంలో ఎంత ఇన్ఫ్లమేషన్ ఉత్పత్తి అవుతుందో నిర్ణయిస్తాయి. మీ శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటే మీ వ్యాధి మరింత తీవ్రంగా మారుతుంది. మీరు ఎక్కువ బరువు పెరుగుతారు. దాన్ని కాల్చివేయడం కాకుండా అలాగే ఉంచుకుంటారు. అందువల్ల మనం ఆదర్శవంతమైన ప్రపంచంలో ప్రతి 20 కాలరీలకు 1 గ్రాము ఫైబర్ లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇది చాలా మందికి చాలా కష్టం, దాదాపు అసాధ్యమే. నేను కూడా ఈ లక్ష్యాన్ని అరుదుగా మాత్రమే చేరుకుంటాను. అందుకే నేను నాకే ఇలా చెప్పుకుంటాను, రోజుకు కనీసం 40 నుంచి 50 గ్రాముల ఫైబర్ తీసుకుందాం. మరియు మీరు 2000 కాలరీల డైట్లో ఉంటే అది ప్రతి 40 నుంచి 50 కాలరీలకు 1 గ్రాము ఫైబర్ అన్నమాట. ఎఫ్డి రోజుకు 28 గ్రాములు సరిపోతుందని భావిస్తుంది. కానీ నా అభిప్రాయం ప్రకారం మీరు 40 నుంచి 50 గ్రాములు లక్ష్యంగా పెట్టుకోవాలి. మన పూర్వీకులు తినే ఫైబర్లో ఇది ఇంకా సగమే అని గుర్తుంచుకోండి. మీరు ఎంత ఎక్కువగా తీసుకున్నా అసలు ఎక్కువైంది అనిపించదు. మళ్ళీ విషయానికి వస్తే సుమారు 4 గంటల తర్వాత ఆహార మిగులు మన పేగులోని బ్యాక్టీరియా ద్వారా మెటబలైజ్ అవుతుంది. మొదటిసారి ఇది మెటబలైజ్ అయినప్పుడు అవి ప్రాథమిక మెటబోలైట్స్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రాథమిక మెటబోలైట్స్ రెండవ రకమైన బ్యాక్టీరియాకు ఆహారంగా మారతాయి. అవి మళ్ళీ ద్వితీయ మెటబోలైట్స్ను తయారు చేస్తాయి. ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ బ్యాక్టీరియా సమూహం అంటే ప్రాథమిక మెటబాలిజం చేసే బ్యాక్టీరియా. ఇవే మంచివైన బ్యాక్టీరియా. ఇవి మన పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. రెండవ రకమైన బ్యాక్టీరియా సమస్యాత్మకం, ఎందుకంటే ద్వితీయ మెటబోలైట్స్ వల్లే ఉబ్బసం, వాపు, బరువు పెరగడం, డిప్రెషన్, ఇంతే కాదు క్యాన్సర్ కూడా వస్తాయి. ఇది అర్థం చేసుకోవడం సులభమే.
మీకు ఎప్పుడైనా ఉబ్బసం లేదా వాపు వచ్చినప్పుడు ఆలోచించండి. కాలం సాధారణంగా మలాన్ని నిల్వ చేసి బయటకు పంపే వరకు పట్టుకుని ఉంటుంది. అదే విధంగా మీరు దీన్ని పరీక్షించవచ్చు. మీ పేగులలో ఆహారం ఎంత సమయం లోపల ప్రయాణిస్తుందో లెక్కించడానికి ఒక విధానం ఉంది. దాన్ని ఫాలో త్రూ స్టడీ అంటారు. మీరు కొంత కాంట్రాస్ట్ డైట్ తినాలి. తర్వాత రేడియాలజిస్ట్ ప్రతి కొన్ని నిమిషాలకు ఎక్స్‌రే ఫోటోలు తీయడం జరుగుతుంది. సాధారణంగా 4 గంటల చివరికి కాంట్రాస్ట్ చేరుతుంది. తర్వాత మల విసర్జనకు లెక్కించవచ్చు. ఇప్పుడు మీరు వైద్య పరీక్ష చేయించుకోవాలనుకోకపోతే, ఇంట్లోనే సులభంగా పరీక్షించుకోవడానికి ఒక బీట్ లేదా 2 బీట్లు తినండి. తర్వాత మీ మలం ఎప్పుడు ఎరుపు రంగులోకి మారుతుందో చూడండి. అది 12-24 గంటల్లో జరిగితే మీరు సాధారణంగా బాగానే ఉన్నారు. అది 2 రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే మీరు సమస్యలో ఉన్నట్టు. అలాగే మీకు బ్యాక్టీరియా పెరుగుదల మరియు వాపు సమస్యలు ఉండే అవకాశం ఉంది. మీరు మొదట ప్రారంభిస్తున్నప్పుడు మీ కాలంలోని చెడు బ్యాక్టీరియాను తొలగించుకుంటున్నారని నిర్ధారించుకోవాలి. అది కష్టంగా ఉంటే మిల్క్ ఆఫ్ మాగ్నీషియా తీసుకుని 2-3 రోజుల పాటు రోజుకు 2-4 ద్రవ మల విసర్జనలు చేయడానికి ప్రయత్నించవచ్చు. ఇది మీ పేగులో మంచి బ్యాక్టీరియా తిరిగి పెరగడానికి మంచి ఆరంభాన్ని ఇస్తుంది. దీనిని తోటలో కలుపు మొక్కలను తొలగించడంలా భావించండి. తద్వారా మంచి మొక్కలు పెరిగేందుకు స్థలం కల్పించవచ్చు. ఇది అంతరాయ కాలయానం ఇంటెస్టినల్ ట్రాన్సిట్ టైం అనే అంశం. ఇది మన పేగులో ఏ రకమైన బ్యాక్టీరియా జీవించాలో నియంత్రించడంలో చాలా ముఖ్యమైనది. ఇది శరీరంలో వాపును నియంత్రించడంలో కూడా ముఖ్యమైనది. మీరు ఎక్కువ ఫైబర్ తినడం ద్వారా మరియు మలబద్ధకం వచ్చినప్పుడు మగ్నీషియం సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా దీనిపై ప్రభావం చూపించవచ్చు. సరే, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఫైబర్ ఇంతటి ఉపయోగాలు చేస్తుందని ఎవరు ఊహించారు? అందుకే ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలను సూపర్ ఫుడ్స్‌గా పరిగణిస్తారు. ఎందుకంటే ఇవి పేగుల వాపును తగ్గించడంలో